నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్‌వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి? జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి? ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువుగారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏప్రిల్ నెలలో అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరించండి. ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురుడు ఉండడం వలన గురు దృష్టి ఏర్పడుతుంది. ఆ గురు దృష్టి వలన ఒక రకంగా బలం పెరుగుతోంది. కానీ ఈ బలమంతా ఎలా ఉంటుంది అంటే ఇతరులపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇతరులు చెప్పిన పనులు చేయడానికి బలం ఏర్పడుతుంది. ఇతరుల చేత చేయించేటువంటి పనులకు బలం తగ్గుతుంది. అందువలన స్వయంగా పనులు చేయాలి, ఇతరులు చెప్పినట్టు చేయాలి. అంటే ఉద్యోగుల్లో పై అధికారుల చేత చెప్పబడినటువంటి పనులు చేయడం ద్వారా వీళ్ళకి ఆర్థిక బలం పెరుగుతుంది, ఆలోచన బలం పెరుగుతుంది, విజయాలు పెరుగుతాయి. అదేవిధంగా కొత్త ఆలోచనలు వస్తాయి, ఆలోచనలను అమలు చేయడానికి ప్రణాళికలు వస్తాయి, సామర్థ్యం బాగుంటుంది. అయినా కూడా సంతృప్తి ఉండదు. ఎందుకని? స్వయంగా తన ఆలోచన ద్వారా, అంటే తన కోసం స్వతంత్రంగా ఆలోచించి చేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతరులు చెప్పింది చేసేటువంటి విధానమే ఎక్కువగా ఉంది. అందుకని అన్నమాట. అయినప్పటికీ కూడా విజయాలంటూ ఉన్నాయి కాబట్టి బంధుమిత్రుల యొక్క సహకారాలు ఉంటాయి, కుటుంబంలో సౌఖ్యం బాగుంటుంది, విజయం సాధిస్తారు. అంతే. అయితే ఈ విజయాన్ని మనం పెంచుకోవడానికి తెల్లవారుజామున జనని కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విజయాలు ఎక్కువగా బాగుంటాయి. ఆర్థిక పరిస్థితులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మనకు పరిచయాలు ఏర్పడుతుంటాయి, కొత్త పరిచయాలు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఆ పరిచయాల్లో దోషాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా మనం ఈ జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారిలో మనకి అనుకూలమైన వ్యక్తులను, వ్యతిరేకమైన వ్యక్తులను కూడా ప్రవేశపెట్టి అమ్మవారికి కనకాభిషేకం చేస్తున్నట్టుగా భావన చేస్తే ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి, వాళ్ళ నుంచి సహకారం బాగుంటుంది, ఆరోగ్య ప్రయోజనాలు బాగుంటాయి, చివరికి మోక్షానికి కూడా అది ఉపకరించేదిగా ఉంటుంది. ఎందుకంటే సువర్ణం అనేటువంటిది అక్షయమైనటువంటిది కాబట్టి, అక్షయ ఫలితాల్లో మోక్షమే ఉత్తమమైనది కాబట్టి దానికి కూడా పనికొచ్చేదిగా ఉంటుంది. అందుకని భవిష్యత్తులో ఈ పరిచయాలన్నీ కూడా మనకు మేలు చేసేవి కావాలి అంటే, వాటిని సంరక్షించుకోవాలి అంటే, వాటి నుంచి దుష్ట ఫలితాలు రాకుండా చూసుకోవాలి అంటే కూడా దీన్ని మారకుండా చేస్తూ ఉండడం చాలా మంచిది. ఇంకా తృతీయంలో ఉండేటువంటి రాహు వల్ల ప్రయాణాలు చేస్తుంటారు. వాటి అంతకంటే ముఖ్యంగా విద్యార్థులు ఏం చేయాలంటే వినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. ఆ వినేటప్పుడు శ్రద్ధగా, ఎందుకని? ఆ వినేటప్పుడు ఏమవుతుంది? ఈ రాహు వల్ల అనైకాగ్రత ఏర్పడుతుంది అనమాట. ఆ అనైకాగ్రత నుంచి ఏమవుతుంది? ఒక విషయాన్ని వింటుంటే, ఒక పాఠం వింటుంటే ఇంకో దాని గురించి ఆలోచించడం లాంటివి వస్తుంటాయి. అలాంటివి లేకుండా ఉండడం కోసం వారు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని వాళ్ళు స్వయంగా చేసుకోవడం మంచిది. అలాగనే పరీక్షలు రాసేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ 3 గంటలు ఈ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని కనుక జపించినట్లయితే పరీక్షలు వీళ్ళు బాగా రాయగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఆర్థిక విషయాల్లో వ్యాపారస్తులు కొంతవరకు భయాందోళనలు పొందే అవకాశం ఉంది. ఆ విషయంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంటుందంటే భాగస్వామి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా తాను నడవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకని ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు తమ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉండడం కోసం సాయంకాలం 5 నుంచి 6 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, 6 నుంచి 7 వరకు
సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే జపం చేసుకోవడం మంచి చేస్తుంది. దానివలన ఈ భయాన్ని అధిగమించి భాగస్వాములతో వ్యవహారం కూడా సానుకూలంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। ఇక మనకు వ్యక్తులతో విభేదాలు వస్తుంటాయి. ఆ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి? గణపతిని దూర్వాయుగ్మాలతో పూజించాలి. అలాగనే మనకు అప్పులు తీర్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళు సఫలం కావడం కోసం శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. దాంతోపాటుగా దాని యొక్క ఫలితాన్ని మనం పొందడం కోసం ప్రతి మంగళవారం కొంతైనా అప్పు తీరుస్తూ ఉండాలి. అప్పుడు మనకి తొందరగా అప్పులు తీరుతాయి. ఇంకా ఈ మంత్రంలో ఉన్న విశేషం ఏంటంటే మనకు భౌతికమైనటువంటి ఆర్థిక రుణాలే కాకుండా తల్లి రుణం, తండ్రి రుణం అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా తీరి వారు గొప్ప పరిస్థితిని పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ శుక్రుని యొక్క స్థితి పంచమంలో ఉండడం వల్ల ఆ స్థితి ఏమవుతుందంటే సినీ రంగానికి కొంచెం ఘర్షణాత్మకమైన వైఖరి ఉంటుంది. అంటే ఏమిటి? ఇటు రచయితలకు, నటులకు ఇలా, లేకపోతే డైరెక్టర్కి ఇలా వాళ్ళలో అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటినన్నిటినీ కూడా అధిగమించి వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం తప్పనిసరిగా ఈ గణపతిని పూజ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా గణపతికి సంబంధించి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం ఏంటంటే ప్రాతస్మరణ స్తోత్రం. ఈ గణేశ ప్రాతస్మరణ మనకి నెట్లో దొరుకుతుంది. అయితే ఈ గణేశ ప్రాతస్మరణ ప్రతిరోజు కనుక చేసినట్లయితే ఏమవుతుంది? వ్యక్తికి సామ్రాట్ అవుతాడు అని దానికి ఫలితం చెప్పారు. అంటే ఏంటంటే తన ఆలోచనలు ఉత్తమమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అనే ఉద్దేశంతో చెప్పారు. ఇక సామాజిక సంబంధాలలో గురువు యొక్క ప్రభావం ఉండడం వలన ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి యాత్రలు మొదలైనటువంటి వాటికి వెళుతూ ఉండడం, గంగా స్నానం చేయడం, అలాగనే ఆ గణపతి యొక్క మిగిలినటువంటి దేవతల యొక్క ఆలయాలని దర్శిస్తూ ఉండడం మొదలైనటువంటి వాటి ద్వారా సంతృప్తి కలుగుతుంది. అందుకని ఆర్థిక విషయాల్లో వృద్ధి చెందడం కోసం మాత్రం మనం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి బాగుంటుంది. అందువలన సంతృప్తి ఎక్కువగా ఉండడం కోసం మనం ఏం చేయాలి అంటే, అక్కడ ఏమైంది? నవమస్థానంలో కేతువు యొక్క ప్రభావం వల్ల అసంతృప్తి లేకపోతే వద్దు అనే భావన పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆ భావాలను జయించడం కోసమే గణపతి పూజ అన్నమాట. ఆ విధంగా గణపతి సహస్రనామ స్తోత్రం వినడం అది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా సంతాన గణపతి స్తోత్రం అని ఉంటుంది. దీన్ని మనం ప్రతిరోజు జపం చేయడం మంచిది. ఎందుకోసం మంచిదంటే అది కూడా 6 శ్లోకాలే, పెద్ద ఎక్కువ లేవు. అది చేయడం ద్వారా ఏమవుతుందంటే మన పిల్లలు, ఆ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా ఆధ్యాత్మికంగా గణపతి భక్తులు అవుతారు అని చెప్పబడింది. అందుకని అది కూడా వీళ్ళకి చాలా మంచిది కేతు యొక్క నవమ స్థితి వలన. ఎందుకంటే నవమస్థానం సంతాన సౌఖ్యాన్ని సూచిస్తుంది. సంతాన సౌఖ్యం అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే వాళ్ళు సౌమ్యులై మంచి మార్గంలో ఉంటేనే కలుగుతుంది, అంతే కదా. దానికి ఈ సంతాన గణపతి స్తోత్రం చాలా బాగా ఉపకరిస్తుంటుంది. అందువలన మనం ఆ క్రమంలో పాటించినట్లయితే వంశ పరంపరయ అభివృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్య విషయాలలో అష్టమాధిపతి చంద్రుడు అయ్యాడు. చంద్రుడు కావడం వలన ఏమవుతుందంటే సామాన్యంగా మానసిక అనారోగ్యంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఆందోళన ఎక్కువగా ఉండడం లాగా అనమాట.
ఇప్పుడు మానసిక అనారోగ్యమైన అలాగే శారీరక అనారోగ్యమైన దీంట్లో ఎక్కువ దోష ప్రభావాలను చూపించేటువంటిది ఎలా ఉంటుంది అంటే నిద్ర పట్టకపోవడం లాగా ఉంటుంటుంది. అందుకని దాన్ని జయించడం కోసం మనం ఏం చేయాలి అంటే ముచుకుందార్చిత గోవింద అనే మంత్రాన్ని జపించుకుంటూ కనుక నిద్రపోయినట్లయితే చాలా మంచిది. ఆ నిద్ర సమయం కూడా పాటించాలి. రాత్రి వేళ 9 నుంచి 12 వరకు పట్టేటువంటి నిద్ర అమోఘమైనటువంటిది, అది అమృత స్వరూపమైనటువంటిది. అందువలన అన్ని అనారోగ్యాలని జయించడానికి ఇది పనిచేస్తుంది. మరి అలా చేయాలంటే ఏం చేయాలి అంటే ఉదయం 9 లోపల కడుపు నిండా ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 ప్రాంతంలో 1 గంట ప్రాంతంలో కొద్దిగా ఆహారం తీసుకోవాలి. సాయంకాలం 5 ప్రాంతంలో మళ్ళీ కొంచెం తీసుకోవాలి. రాత్రి ఏం తీసుకోకూడదు. అలా పడుకున్నట్లయితే ఉదయం రాత్రి 8:30కో లైట్లన్నీ ఆర్పేసి అలా నిద్రకి ప్రయత్నం చేసినట్లయితే 9 నుంచి 12 వరకు పట్టేటువంటి నిద్ర అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ గురుని యొక్క ప్రభావాన్ని కనుక మనం గుర్తించినట్లయితే, గురుడు అంటే గౌరవించదగినవాడు. మన చేత ఎవరు గౌరవించదగిన వారు అంటే అనుభవం కలిగినటువంటి పెద్దలు, అలాగే గురువులు, తల్లిదండ్రులు, వీళ్ళు గౌరవించదగినవారు. అలాంటి గౌరవించదగినటువంటి వారి దగ్గర మన సమస్యలను వ్యక్తీకరించి ఆ సలహాలు తీసుకున్నట్లయితే మనం ముందుకు బాగా వెళ్ళగలుగుతాం. మనం చేసేటువంటి ఆ ప్రాజెక్టులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. తొందరపాటు లేకుండా ముందుకు వెళ్ళడానికి జరుగుతుంది. అంటే తొందరపాటు లేని నిర్ణయాలు ఉండాలి. ఎందుకంటే సామాన్యంగా పంచమ భావంలో సూర్యుని యొక్క ప్రభావం వారం యొక్క 2వ భాగంలో ఉంటుంది. దానివలన కొంచెం తీక్ష్ణత తీవ్రంగా ఉండడం జరుగుతుంటుంది. అందువలన అలా కాకుండా ఉండడం కోసం పెద్దల యొక్క సలహాలు తీసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలితాలుగా మనం చెప్పాలి. గురుగారు ధనుసు రాశి గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.